ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా ప్రభు మీకు తోడై ఉండి కాపాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 116వ కీర్తన 3వ చరణమును నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. కీర్తనకారుడు తన కీర్తనలో చక్కని మాట, అంటే తనకు కలిగిన వేదనను బట్టి, తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలిగిన శ్రమను బట్టి ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో దేవుని సన్నిధిలో అడుగుతున్న మాట, అయ్యా మరణ బంధకాలు నన్ను చుట్టుపడవేశాయి, పాతాళ లోకము నన్ను పట్టుకొని ఉంది, నాకు శ్రమయే దుఃఖము కలుగుచున్నది. కీర్తనాకారుడు అంటారు, నా బ్రతుకుల్లో ఒక సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను. ఎందుకు అంటే నాకు అనుక్షణం ప్రతిక్షణం శ్రమయే నాకు కలుగుచున్నది. ఎటు వెళ్ళినా నాకు ఒక మరణకరమైన శ్రమ నన్ను ఆవరిస్తూ ఉంది. ఎటు వెళ్ళాలి అని తలంచిన, ఒకవేళ ఈ మార్గం గుండా వెళదామని నేను ఆలోచిస్తున్నప్పటికీ ఆ మార్గం ముయ్యబడిన స్థితిలో ఒక మరణం లాంటి శ్రమ నన్ను పట్టుకుందయ్యా, నన్ను విడిచిపెట్టడం లేదు. సరే, ఈ మార్గం గుండా వెళదామని ఈ మార్గం గుండా వెళుతూ ఉంటే ఈ ప్రక్క పాతాళము లాంటి శ్రమ, ఒక ప్రక్కేమో మరణము లాంటి దుఃఖము నన్ను ఆవరించింది, మరొక ప్రక్కేమో పాతాళము లాంటి శ్రమ నన్ను పట్టుకుంది. ఈ శ్రమల మధ్యలో నేను బయటికి రాలేక, ఈ శ్రమల మధ్యలో నేను విడిపించబడలేక, ఈ శ్రమల మధ్యలోంచి నేను సంతోషాన్ని చూడలేక నలపబడుతున్నానయ్యా, గనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో వాడిన మాట అండి. ఏమంటున్నాడంటే, నాకు శ్రమయే, శ్రమ దుఃఖము నాకు కలుగుచున్నదయ్యా. ఎందుకు నాకు శ్రమ దుఃఖం కలుగుచున్నదంటే, మరణము అనే శ్రమ నా ఎదుట నిలబడింది, పాతాళము అనే శ్రమ నా ఎదుట నిలబడింది. అందుకే నా హృదయంలో సంతోషము లేకుండా పోయింది అంటాడు కీర్తనకారుడు. నిజమే, ఒకవేళ నిన్నటి వరకు మన వైపు లేకపోతే మన చుట్టూ ఏ మరణము లాంటి శ్రమ నిన్ను పట్టుకుందో, ఏ పాతాళము లాంటి దుఃఖం నిన్ను వేధిస్తుందో, ఏ మరణము లాంటి శ్రమలన్నీ నీ చుట్టుముట్టి ఒకవేళ నేను నవ్వులపాలు చేస్తూ వచ్చాయో, దానివలన నీ హృదయం అంతా దుఃఖముతో నింపబడి ఉందేమో నాకు తెలియదండి. ఆ శ్రమ వలన నీ కుటుంబం అంతా కొట్టబడుతుందో నాకు తెలియదండి. ఆ శ్రమ వలన నీ కుటుంబం అంతా నెట్టబడుతుందో నాకు తెలియదండి. శ్రమ కలిగినందువలన ఒకవేళ నీవు కృంగిపోతున్నావేమో, శ్రమ కలిగినందువలన నీవు కృంగిపోయి కృషించిపోతున్నావేమో నాకు తెలియదండి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెప్తున్నారు, ఒకవేళ నీకు శ్రమ కలిగి నువ్వు దుఃఖముతో వేసావు నాకు తెలియదు. ఓ సేవకుడిగా మనసారా ఈ ఉదయకాల సమయంలో నేను కోరుకుంటున్నానండి, నా ప్రభు నీ శ్రమ దినమును తీసివేసి నీ దుఃఖానికి ముగింపును కలగచేసి నీ హృదయంలో సంతోషాన్ని నిలబెట్టునుగాక. మరణము లాంటి శ్రమల మధ్యలో నుండి నా దేవుడిని లేవనెత్తునుగాక. పాతాళం లాంటి శ్రమలు పట్టుకొని ఉండగా వాటి మధ్యలో నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక. శ్రమ అనున్నది నీ ముంగిట నిలబడకుండా నా దేవుడు తీసివేసి నీ హృదయమునకు ఆనందము దయచేయునుగాక. కీర్తనకారుడు అంటారండి, శ్రమయు దుఃఖము నాకు కలుగుచున్నది. ఓకే, ఈ శ్రమల మధ్యలో నుండి ఒక వ్యక్తి విడుదల పొంది సంతోషాన్ని చూడాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఈ శ్రమ ఎప్పుడు మనకు దూరం అయిపోతుంది? పరిశుద్ధ గ్రంథంలో వచ్చిన మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు శత్రువుల చేత తరమబడుతున్న ఆ దినాలండి. దావీదు శత్రువుల చేతికి చిక్కబడిపోయాడు, శత్రువుల చేత బంధించబడ్డాడు. ఆఖరికి ఏ స్థితిలోనికి దావీదు వెళ్ళారు అంటే, ఇక మరి కొన్ని గంటల వ్యవధిలో తన ప్రాణము తనను విడిచిపెట్టి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే పట్టుకున్నది శత్రువులు అతన్ని చంపేస్తారు, పట్టుకున్న శత్రువులు అతన్ని బ్రతకనివ్వరు. దావీదుకు అర్థమైపోయిందండి, నేను తప్పించబడాలంటే ఇక వేరొక మార్గం నాకు లేదు,
నేను విడుదల పొందాలంటే వేరొక మార్గం నాకు లేదు గనుక నా దేవుడే నాకు ఆశ్రయుడు గనుక, నా దేవుడే నా కోట గనుక, నా దేవుడే నాకు దిక్కు గనుక నేను ఆయనను అడుగుతాను, నేను ఆయన పాదాలను పట్టుకుంటాను, నేను ఆయన గోజారుతాను అని శత్రువుల చేతిలో నిలబడినప్పుడు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. బాబు, శత్రువులు నన్ను పట్టేశారు, శత్రువులు నన్ను ముట్టేశారు, శత్రువులు నన్ను పట్టుకొని ఉన్నారు, ఇక నా ప్రాణమును తీయాలని కంకణము కట్టుకున్నారు గనుక ఈ ప్రాణ అపాయముల నుంచి నాకు కలిగిన ఈ శ్రమ దినమున నీవు నన్ను తప్పించు, ఈ శ్రమల మధ్య నుంచి నాకు విడుదల కలగచేయి. ఈ మరణం అనే శ్రమ నా ఎదుట నిలబడకూడదు, పాతాళం అనే శ్రమ నా ఎదుట నిలబడకూడదు గనుక నేను తప్పించబడినట్లుగాను, నేను విడుదల పొందినట్లుగాను, సజీవులు కలిగిన దేశంలో నిలబడి నిన్ను స్తుతించేటట్లుగా ఒక అద్భుతమైన కార్యము జరిగించు అని ఈ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడని. అతను కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఒక పిచ్చివాడిలా తన చర్యను మార్చుకొని ఆకాశం వైపు తన ముఖాన్ని ఎత్తి తన నోటిలో నుండి ఉమ్మి ఊస్తూ ఆ ఉమ్మిని తన ముఖం మీద పడేటట్లుగా చేసుకొని అతని గడ్డం మీదగా కారిపోతుందండి. ఆ శత్రువు రాజు అంటారు, అరే బాబు, ఇతడు దావీదు కాదే, మీరు దావీదని తీసుకొని వచ్చారు, ఇతను తీసుకొని ఊరు చివర విడిచిపెట్టండి అని ఆజ్ఞ ఇచ్చారండి. కానీ దావీదు దేవుడు ఎలా అడుగుతున్నాడు తెలుసా అండి? ఒకవైపు గోడ వైపు తిరిగి పిచ్చి గీతలు గీస్తూ, అయ్యా ఏదో ఒకవేళ నా పాపం నన్ను పట్టుకుందేమో విడుదల కలగచేయండి అయ్యా, ఒకవేళ నేను చేసిన దోషం నన్ను అలుముకున్నదేమో నాకు తెలియదయ్యా, ఈ శత్రువుల చేతి నుంచి నన్ను విడిపించయ్యా, ఈ ఒక్కసారి కనికరించు, ఈ ఒక్కసారి కటాక్షించు, ఈ ఒక్కసారి నన్ను క్షమించి ఇక్కడ నుంచి నన్ను తప్పించు అన్నట్లుగా అండి దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఇతని మొరను దేవుడు విన్నాడంటండి. ఇతనికి కలిగిన శ్రమలో ఇతడు దేవునికి మొరపెడితే దేవుడు ఇతని ప్రార్థన విన్నాడు, విని అతనిని తప్పించాడండి. తప్పించిన తరువాత ఒక శ్రేష్టమైన కీర్తన రాస్తూ ఆ కీర్తనలో ఈ మాట వాడాడండి దావీదు. ఇప్పుడు ఆ మాట చదువుదాం. 34వ కీర్తన 6వ చరణము నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించను. దావీదు అబీమెలెకు రాజు చేతి నుంచి తప్పించబడిన తరువాత ఒక కీర్తన రాస్తున్నాడు. నేను శ్రమ కలిగిన చోట నిలబడిపోయాను, శ్రమ నా చుట్టూ ముట్టేసింది, ఇక నేను తప్పించబడుతాను అనే ఒక నమ్మకం నాకు లేదు, నేను విడుదల పొందుతాను అనే ఒక నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను పడిన స్థితి అలాంటిది, నన్ను చుట్టుముట్టిన శత్రువులు చుట్టుముట్టిన ఆ పరిస్థితులు అలాంటివి. ఇక నాకు విడుదల పొందుతాను అనే ఒక నమ్మకం లేనప్పుడు నేను నా దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేసి, అయ్యా నన్ను విడిపించండి, నన్ను తప్పించండి, నేను క్షేమకరమైన చోట నిలబడాలి అని నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నాకు కలిగిన శ్రమ అన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించాడు అని దేవుని సన్నిధిలో ఒక కీర్తన రాస్తున్నాడండి. నిజమే, దావీదు మరణకరమైన శ్రమ కలిగిన దినమున దావీదు చెక్కబడినప్పుడు దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేస్తే అతని మొరను విని దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడండి. నిజమే కదా? ఒకవేళ ఈనాటి వరకు ఏ శ్రమలు కలిగిన చోట నువ్వు నిలిచిపోయావో, ఏ శ్రమ కలిగిన పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో నాకు తెలియదండి. అందుకే యాకోబు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? నా శ్రమ దినమున నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చి, యాకోబు నోట జారవాళ్తున్న మాట అండి. నాకు ఒక శ్రమ కలిగింది, నేను ఒక శ్రమలో నిలిచిపోయాను, అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ నాకు దూరం అయ్యారు, కానీ ఆ శ్రమల మధ్యలో ఎవరు నాతో లేరు. శ్రమ కలిగినప్పుడు ఎవడు నా ప్రక్కన నిలబడలేదు, శ్రమ కలిగినప్పుడు ఎవడు నాతో కూడా రాలేదు, ఒంటరిగా నిలబడిపోయాను. ఆ ఒంటరిగా నిలబడినప్పుడు నా దేవుని సన్నిధిలో నేను అడిగాను, అయ్యా ఈ శ్రమల మధ్య నుంచి నన్ను తప్పించు, ఈ శ్రమల మధ్య నుంచి నన్ను లేవనెత్తు,
ఈ శ్రమల మధ్యలోంచి నన్ను ఆదుకోగలిగిన వాడు ఎవడు లేడు అన్నట్లుగా నా మనసులో నేను తలంచుకొని కుప్పగా కోల్చబడినప్పుడు నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. యాకోబు అదే అంటాడు, నా శ్రమ దినమున నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చి నాకు తోడుగా ఉన్నాడు. నేను అనే మాట అండి, ఒకవేళ ఏ శ్రమ నేను అలుముకుందో, ఏ శ్రమల మధ్యలో నువ్వు కుప్పగా కోల్చబడిపోయావో, ఏ శ్రమ ఒకవేళ నీ హృదయాన్ని కృంగదీస్తుందో, ఏ శ్రమ వలన నీవు కన్నీరు కారుస్తున్నావో, ఏ శ్రమ వలన నీవు దుఃఖాన్ని ఎదురు చూస్తున్నావో, ఏ శ్రమ వలన నీ కుటుంబంలో దుఃఖం నిలిచిపోయి దానిలో నుండి తప్పించబడలేక ఒకవేళ ఈనాటి వరకు కృషించిపోయి కృంగిపోయి కన్నీరు కారుస్తున్నావేమో, నా తల్లిదండ్రులారా, ఏ విషయంలో నీకు శ్రమ కలిగిందో, ఏ విషయంలో నీకు శ్రమ కలిగి నీవు వేదనకు గురయ్యావో, ఒకవేళ నీ వ్యాపారంలో నీకు శ్రమ కలిగిందా, నీ చేతి పనిలో శ్రమ కలిగిందా, నువ్వు వెళుతున్న మార్గాల్లో నీకు శ్రమ కలిగిందా, నువ్వు చేస్తున్న చోట శ్రమ కలిగిందా, ఒకవేళ ఏ పరిస్థితులు నీ చుట్టుముట్టి శ్రమల మధ్యలోనికి నేను తీసుకుని వెళ్ళి శ్రమ నిన్ను పట్టుకొని బంధించిందో నాకు తెలియదండి. ఓ సేవకుడిగా నిండు మనసు నేను కోరుకుంటున్నానండి. ఆనాడు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తే, దావీదు దేవుని సన్నిధిలో మొరపెడితే అతని మొరను ఆలకించి అతనికి కలిగిన శ్రమలో నుంచి తప్పించిన దేవుడు నిశ్చయముగా ఈ దినమున ఏ శ్రమ నీకు కలిగినా, ఏ ఆటంకాలు నీకు కలిగినా, ఈ దినం ఈ ఉదయకాల సమయమున నీవు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఈ దినం ఏ శ్రమ నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు దాన్ని తీసివేయబోతూ ఉన్నాడు. ఈ దినమంతా శ్రమల మధ్యలోంచి నా దేవుడిని రక్షించబోతూ ఉన్నాడు. శ్రమ అనే మాట నీ బ్రతుకులో ఈ దినము కంటికి కనబడకుండా నా దేవుడు కనుమరుగు చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నీవు దేని నిమిత్తం మొరపెడుతున్నా, దేని నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థన ఆలకించి నీ శ్రమ దినమున నా దేవుడు నీకు తప్పక ఉత్తరము దయచేయబోతూ ఉన్నారు. 12 దినాల వరకు ఏ శ్రమను చూచావో, 12 దినాల వరకు ఏ శ్రమను అనుభవిస్తున్నావో, 12 దినాల వరకు ఏ బాధను నువ్వు అలాగే దిగమృంగుతూ వచ్చావో నాకు తెలియదండి. తప్పక నా దేవుడు నీ మొరను వినబోతూ ఉన్నాడు, నీ మొరను అంగీకరించబోతూ ఉన్నాడు. నీ మొరను విని నీకు కలిగిన శ్రమ కలిగిన ఆ దినములో నుంచి నా దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. ఆ శ్రమను కొట్టివేసి నీ హృదయమునకు సంతోషం అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, ఈ దీనుడు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఈ దీనుని మొరను అంగీకరించి ఈ దీనునికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించాడు. దావీదునే కాదండి, ఈ దినం నిన్ను కూడా రక్షించబోతూ ఉన్నాడు. ఈ దినం ఏ శ్రమ నీవు చూడకుండా నీకు నా దేవుడు కాపుదలు అనుగ్రహించబోతూ ఉన్నాడు. శ్రమ అనేది నీ ఎదుట నిలబడకుండా దేవుడు దూరం చేయబోతూ ఉన్నాడు. శ్రమల మధ్యలో నువ్వు నిలబడినప్పటికీ అక్కడ నుండి ఈ దినము నా దేవుడు నేను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఇక శ్రమ అనే మాట ఈ దినం నీవు చూడకుండా ఉండేదవుగాక. ఆ శ్రమ కలిగిన చోట నుండి నా దేవుడు నేను తప్పించునుగాక. భయపడకు. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన అండి, అయ్యా నాకు కలిగిన ఈ శ్రమ దినాలు కొట్టివేయవా, ఈ శ్రమ దినాలకు ముగింపును కలగచేయవా అని దేవుని పాదాలు పట్టుకో. నిశ్చయముగా నా దేవుడు నీకు కలిగిన ఈ శ్రమ దినమును కొట్టివేసి సంతోషకరముగా ఈ దినాన్ని నా దేవుడు మలచబోతూ ఉన్నాడు. ఈ దినమును మార్చబోతున్నాడు. అందుకే లేఖనంలో కూడా చక్కగా రాయబడిందండి. యెషయా గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నా ప్రజలు నా సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నారు, నేను వారి మొరను ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చుచున్నాను. దేవుడు అంటాడండి, యెహోవానగు నేను ఇలాగూ సెలవిచ్చుచున్నాను, నా ప్రజలు తన్ను తాను తగ్గించుకొని నా సన్నిధిలోనికి వచ్చి నా ప్రజలు మొరపెట్టారు కనుక ఇప్పుడు నేను ఏం చేశానంటే వారి మొరను విన్నాను, వారి మొరను ఆలకించాను. వారి మొరను ఆలకించి ఇప్పుడు నేను వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నానంటే ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాను. ఏమని ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నావు అంటే, తన ప్రజలట శ్రమ కలిగినందువలన వారికి దుఃఖం కలుగుతుందంటండి. అందుకే యోబు గ్రంథకర్త కూడా తన గ్రంథంలో ఒక మాట రాస్తాడండి, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, నాకు శ్రమయే సంభవించుచున్నది, నా బ్రతుకులు నేను శ్రమనే చూచుచున్నాను, ఈ శ్రమ వలన నేను కృంగిపోయాను అంటాడండి యోబు. ఈ ఇశ్రాయేలు జీవితం కూడా ఆ విధంగా మలచబడిపోయింది. ఇశ్రాయేలు కూడా అదే అంటున్నారు, అయ్యా
ఈ శ్రమ వలన మేము దుఃఖములో నిలిచిపోయాం, ఈ దుఃఖములో నుండి మాకు ఒక విడుదల కావాలి గనుక నీవు మా మొరను ఆలకించు అని ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడితే దేవుడు అంటారు, మీ మొర నేను ఆలకించాను, నిశ్చయంగా మీకు ఉత్తరం ఇస్తున్నాను అని వారితో అంటారండి. ఆ మాట ఇప్పుడు నేను చదువుతాను, వినండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నాను, 13వ వాక్యాన్ని, 2 వాక్యాలను చదువుతాను, వినండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయం మందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెలుడి అని బంధింపబడిన వారితో బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఇప్పుడు 13వ వాక్యం, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. లేఖనం అంటుందండి, అనుకూల సమయమందు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు అంటారు, ఇదిగో మీరు మొరపెట్టిన మీ మొర నేను ఆలకించానయ్యా, మీకు ఉత్తరం ఇస్తున్నాను. ఏమని? ఏ శ్రమ నిన్ను అలుముకుందో, ఏ శ్రమ నిన్ను పట్టుకుందో, ఏ శ్రమలో నీవు కుమిలిపోయావో మీరు భయపడవలసిన అవసరం లేదు. బంధకములో బంధించబడి ఉన్నవారులారా మీరు విడుదల పొందండి. చీకట్లో పడి ఉన్న వారులారా మీరు బయటికి రండి. చీకటి అనే శ్రమ నిన్ను అలుముకున్నదేమో, బంధకాలు అనే శ్రమ నిన్ను అలుముకున్నదేమో, బయటికి రండి, విడుదల పొందండి. నేను మీ మొరను ఆలకించి మీకు ఉత్తరం ఇస్తున్నాను గనుక ఇక బంధకాలు మిమ్మల్ని బంధించకుండా, చీకటి దినాలు మిమ్మల్ని ఆవరించకుండా, శ్రమము ఎదుట నిలబడకుండా నేను దాన్ని కొట్టివేయబోతూ ఉన్నాను అంటూ వాటితో ఒక మాట అంటున్నాను. శ్రమ నొందిన తన జనుల యందు యెహోవా జాలిపడి ఓదార్చాడంటండి. లేఖనం అంటుంది, శ్రమపరచబడిన నా జనులను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఓదార్చబోతూ ఉన్నాను. వారి మీద జాలి పడుతున్నాను. ఎందుకని? వారు నా యొద్ద కూర్చు మొరపెట్టారు, వారు నా పాదలు పట్టుకొని కన్నీరు కార్చారు, వారి మొరను ఆలకించాను, వారికి ఇప్పుడు ఉత్తరం ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాను. మీ శ్రమ దినములు నేను తీసివేయబోతూ ఉన్నాను. మీకు శ్రమ కలిగిన సందర్భాలన్నింటినీ మీరు ఇక జ్ఞాపకము చేసుకోకుండా వాటన్నిటిని తుడిచివేయబోతూ ఉన్నాను. ఇక శ్రమ అనే మాట నీ బ్రతుకులో లేకుండా నీ దేవుడనైన నేను నీ మీద జాలిపడి నేను తప్పక ఓదార్చబోతూ ఉన్నాను అని ఇశ్రాయేలు అందరి ఎడల జాలిపడి వాళ్ళని ఓదార్చి వారి శ్రమ దినమును కొట్టివేసి వారికి సంతోషం అనుగ్రహించి ఆనందకరంగా నిలబెట్టినట్లుగాను ఈ 13వ తేదీ ఓ సేవకుడిగా నేను కూడా మనసారా కోరుకుంటున్నానండి. ఒకవేళ ఏ శ్రమ నీకు కలిగిందో ఇశ్రాయేలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టి మా కన్నీళ్లు తుడిచివేయ్యా, మమ్మల్ని ఓదార్చయ్యా, ఈ శ్రమ దినాలు మా ముంగిటి నిలబడకూడదు అని దేవునిని అడిగినట్టుగా నీవు ఈ దినమున దేవుని అడగగలిగితేనండి నిశ్చయముగా నా దేవుడు నీ మొరను ఆలకించబోతూ ఉన్నాడు, నీకు ఉత్తరాన్ని పంపబోతూ ఉన్నాడు, నీకు సమాధానమును పంపబోతూ ఉన్నాడు. ఎలాంటి సమాధానము తెలుసా? ఈ దినము శ్రమ నీవు చూడకుండా ఆనందము చూడగలిగిన ఉత్తరమును నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. నా దేవుని యొద్దను అలాంటి సమాధానం నీ యొద్దకు దిగి రాగబోతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా శ్రమ దినములను కొట్టివేయబోతూ ఉన్నాడు, శ్రమ దినమును తీసివేయబోతూ ఉన్నాడు. శ్రమ అనే మాట నీ బ్రతుకుల్లో కంటికి కనబడకుండా నా దేవుడు దూరపరచబోతూ ఉన్నాడు. కారణం నీ మొరను విని నీ మీద జాలి పడుతున్నాడు. నీ మీద జాలిపడి నీ శ్రమ దినాలను కొట్టివేసి నిన్ను ఓదార్చి నీ హృదయమునకు ఆనందమును కలగచేయబోతూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు చెప్పకనే చెబుతున్నాడు, నాకు శ్రమయు దుఃఖము కలుగుచున్నది. ఎందుకని? శ్రమ వలన దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆ దుఃఖం నుంచి ఓదార్చేవాడు ఎవడు లేడు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు ఏ శ్రమ కలిగినా ఆ శ్రమలో నుంచి వస్తున్న దుఃఖం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే నీవు దేవుని యొద్దకు వచ్చి ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మనవి చేస్తే తప్పక ఆయన నీ మనవిని విని, ఆయన నీ మొరను విని నీ దుఃఖమును తీసివేసి నీ శ్రమను కొట్టివేసి నీ హృదయమునకు సంతోషాన్ని కలగచేయబోతూ ఉన్నాడు.
లేఖనం చెప్పకనే చెప్పినట్లుగా అండి, తన జనుల యందు యెహోవా జాలిపడి వారిని ఓదార్చినట్లుగా నీ శ్రమ దినమున నా దేవుడు జాలిపడునుగాక. జాలిపడిన వాడు నిన్ను ఓదార్చునుగాక. నిన్ను ఓదార్చిన వాడు నీ కన్నీటిని తుడిచివేయునుగాక. నీ కన్నీటిని తుడిచివేసిన దేవుడు నీ హృదయమునకు ఆనందం కలగచేయునుగాక. నీ హృదయమునకు ఆనందమును అనుగ్రహించునుగాక. ఈ దినమంతా నీ హృదయం తెప్పరిల్లబడినట్లుగాను, నీ హృదయం ఆనందకరంగా గంతులు వేయినట్లుగాను, నీ హృదయం ఉల్లసించున్నట్లుగాను, నీ హృదయం ఆనంద సంతోష గానములతో పరవశించున్నట్లుగాను నిశ్చయముగా నా దేవుడు నీ మీద జాలిపడి నీ శ్రమ దినమును కొట్టివేసి నిన్ను ఓదార్చి ఈ అనుభవంలోనికి నా ప్రభు నిన్ను తీసుకొని వచ్చునుగాక. ఓ సేవకుడిగా మనసారా నేను కోరుకుంటున్నానండి, ఈ దినమంతా నా దేవుడు నీ శ్రమ దినములోంచి నేను తప్పించునుగాక. ఈ శ్రమ కలిగిన ఈ దినములో నీకు ఓదార్పును కలగచేయునుగాక. శ్రమను తీసివేసి నీ హృదయమునకు ఆనందమును దయచేయునుగాక. ఈ దినమంతా నా దేవుడు నీ శ్రమకు ముగింపును కలగచేసి ఈ దినమంతా నీవు సంతోషకరంగా సాగి వెళ్ళినట్లుగా ఒక అద్భుతమైన కార్యమును జరిగించునుగాక. అందుకే కీర్తనకారుడు అంటారు, అయ్యా శ్రమయు దుఃఖము నాకు కలుగుచున్నది. ఈ శ్రమలో నుండి ఒక వ్యక్తి విడుదల పొందాలి అంటే, శ్రమలో నుంచి ఆ వ్యక్తి విడుదల పొంది సంతోషాన్ని చూడాలి అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది, నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీకు కలిగిన శ్రమను బట్టి దేవుని పాదాలు పట్టుకొని నీవు మొరపెడితే నిశ్చయముగా ఆయన నీ మొరను అంగీకరించి నీ శ్రమ దినమును కొట్టివేసి నీ శ్రమ దినమునకు ముగింపును కలగచేసి నీకు నీ కుటుంబానికి నీకు కలిగిన సమస్తమునకు ఆనందమును దయచేస్తాడు. ముగిస్తున్నాను, ఈ మాట నేను మీతో చెప్తున్నాడు. ఈ దినమంతా నా ప్రభు నీకు ఆనందాన్ని దయచేయునుగాక. ఈ దినము ప్రారంభం మొదలుకొని ఈ దినాన్ని ముగించేంత వరకు నా ప్రభు నీ కుటుంబానికి నెమ్మదిని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించి ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎక్కడ శ్రమ చూడకుండా ఈ దినమంతా నీకు నీ కుటుంబానికి క్షేమమును కలగచేయునుగాక. తల్ల వంచండి, వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, ఎప్పటి వరకు నీ సన్నిధిని మాతో కూడా నిలబెట్టారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు అయ్యా. నిజమే, శ్రమ దుఃఖము మాకు కలుగుచున్నది. మేము ఈ శ్రమల మధ్య నుంచి తప్పించబడి సంతోషాన్ని చూడాలి అంటే మీ లేఖనము సెలవిచ్చినట్లుగా దావీదు మీ సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టి శ్రమ కలిగిన దినములో అతడు తప్పించబడి సంతోషాన్ని చూచినట్లుగా ఈ దినమంతా మీ బిడ్డలు కలిగిన శ్రమలోంచి విడుదల కలిగి చేయండి. ఈ దినమంతా మీ బిడ్డలు సంతోషములు అనుభవించుదురుగాక. ఈ బిడ్డలు ఏదైతే ప్రార్థన చేసుకుని అడుగు బయట పెడుతున్నారో వారి మొరను మీరు విని వారి శ్రమ దినములను కొట్టివేసి వారికి క్షేమమును అనుగ్రహించి సాక్షిగా నిలుపుకోమని ఈ దినమంతా నాయన ప్రతి కుటుంబానికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి శ్రమ దినమును కొట్టివేసి ఓదార్పును అనుగ్రహించి సంతోషంతో ప్రతి కుటుంబాన్ని నింపి సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా మీకు కలిగిన శ్రమను నా దేవుడు కొట్టివేసి ఈ దినమంతా మీకు ఆనందమును, సంతోషమును నా దేవుడు అనుగ్రహించునుగాక.